మహాభారతంలో బభ్రువాహనుడు ఓ చిన్న పాత్ర. కానీ చెప్పుకోదగిన పాత్ర అది. ఈరోజు మనం బభ్రువాహనుడి గురించి తెలుసుకుందాం. పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు అర్జునుడు తన తీర్థయాత్రలో భాగంగా మణిపురానికి వెడతాడు. అక్కడ అతను నాగకన్యక ఉలీచిని, మణిపుర యువరాణి చిత్రాంగదను కలుస్తాడు. ఉలూచుని వివాహం చేసుకున్న తర్వాత అతను చిత్రాంగదను చూసి ప్రేమలో పడి మణిపుర రాజును ఆమెను వివాహం చేసుకోవడానికి అనుమతి కోరతాడు. అయితే రాజు ఒక షరతు పెడతాడు. మణిపుర వంశాన్ని కొనసాగించడానికి చిత్రాంగదకు పుట్టే కుమారుడు మణిపురంలోనే ఉండి రాజ్యానికి వారసుడు కావాలి. అర్జునుడు దీనికి అంగీకరించి చిత్రాంగదను వివాహం చేసుకుంటాడు. వారికి పుట్టిన కుమారుడే బభ్రువాహనుడు. బభ్రువాహనుడు చిన్న వయస్సులోనే తన తల్లి తాతల వద్ద పెరిగి మణిపురానికి రాజవుతాడు. అప్పటికే అతనికి తన తండ్రి అయిన అర్జునుడి గురించి తెలుసు. అతను ధైర్యవంతుడు, పరాక్రమవంతుడు, ధర్మబద్ధ పాలన అందిస్తాడు. బభ్రువాహనుడు, అర్జునుడు కలయిక గురించి చెప్పుకుందాం. కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు అశ్వమేధ యాగం చేస్తారు. ఆ యాగాశ్వం మణిపురానికి చేరుకున్నప్పుడు యాగాశ్వాన్ని బభ్రువాహనుడు బంధిస్తాడు. ఈ అశ్వాన్ని బంధించినప్పుడు దానిని రక్షించటానికి అర్జునుడు వస్తాడు. అప్పుడు బభ్రువాహనుడు, అర్జునుడి మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో బభ్రువాహనుడు అర్జునుడిని చంపుతాడు. బభ్రువాహనుడికి తన తండ్రిని చంపిన విషయం తెలిసినప్పుడు అతను చాలా బాధపడతాడు. కానీ నాగకన్యక ఉలూచి సంజీవనీమణి సహాయంతో అర్జునుడికి మళ్ళీ ప్రాణం పోస్తుంది. ఈ విధంగా తండ్రి కొడుకులు మళ్ళీ కలుసుకుంటారు. ఈ సంఘటన తరువాత బభ్రువాహనుడు తన తండ్రి అర్జునుడితో పాటు హస్తినాపురానికి తిరిగి వెడతాడు. బభ్రువాహుడు ధర్మాన్ని పాటించేవాడు. తన రాజ్య ప్రజల పట్ల చాలా ప్రేమ, గౌరవం కలిగి ఉండేవాడు. అతను రాజనీతిజ్ఞత, ధైర్య సాహసాలు కలిగి ఉన్నవాడు. తన తల్లిని, తాతను ఎంతగానో ప్రేమించి వారి పాలనలో ఒక మంచి పాలకుడిగా ఎదిగాడు. తన తండ్రితో యుద్ధం చేసినప్పటికీ అది ధర్మబద్ధంగానే మాత్రమే చేసి, మణిపుర రాజ్యాన్ని రక్షించడానికి మాత్రమే చేసిందని చరిత్ర చెబుతుంది. మహాభారతంలో బభ్రువాహనుడి పాత్ర ఒక ముఖ్యమైన నీతిని తెలుపుతుంది. ధర్మం, న్యాయం పాటించటము, తన తల్లిదండ్రుల పట్ల గౌరవం కలిగి ఉండటం గురించి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇదండి బభ్రువాహనుడి చరిత్ర. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.